In this video, now I am going to explain strings in C language. Right? So string definition and string functions clear గా ఈ వీడియోలో చూద్దాం. సో ఒకసారి డెఫినేషన్ చూద్దాం. సిమిలర్లీ లాస్ట్ వీడియోలో మీకు అరే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సేమ్ ఇక్కడ కూడా 3 డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి. స్ట్రింగ్ డిక్లరేషన్ అండ్ స్ట్రింగ్ ఇనిషియలైజేషన్ అండ్ యాక్సెసింగ్ స్ట్రింగ్ ఎలిమెంట్స్, రైట్? ఇలా 3 డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి. సో ఫస్ట్ ఒకసారి చూద్దాం ఆ స్ట్రింగ్ డెఫినేషన్స్ ఒకసారి. A string is a sequence of characters terminated with a null value అంటే /0, right? The C string is stored as an array of characters. అంటే దీని మీనింగ్ ఏంటంటే మనం ఒక array క్రియేట్ చేసుకుంటాం, అందులో ఇంటీజర్స్ మనం స్టోర్ చేసుకుంటాం. ఇక్కడ ఇంటీజర్ ప్లేసెస్ లో క్యారెక్టర్ ని మనం డిఫైన్ చేస్తాం. ఓకే, సో ఆ సీక్వెన్సెస్ ఆఫ్ క్యారెక్టర్స్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మనం స్ట్రింగ్ అంటాం. ఓకే, సో చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఇమేజ్ నేను డిఫైన్ చేశాను. సో చూడండి ఇక్కడ సిమిలర్లీ సేమ్ లైక్ దట్ అరే లాగానే ఇక్కడ 6 బాక్సెస్ ఉన్నాయి, అందులో క్యారెక్టర్స్ తీసుకున్నా. ఓకే, ఇది యాక్చువల్లీ స్ట్రింగ్ డేటా. యాక్చువల్లీ ప్రీవియస్ వీడియోస్ లో అరేస్ లో ఇక్కడ ఎలిమెంట్స్ తీసుకున్నాను, అంటే 1 2 3 4 ఇలా తీసుకున్నా. ఇలా తీసుకుంటే ఆ ప్రాసెస్ అరేస్ అంటాం. ఓకే, ఇక్కడ క్యారెక్టర్స్ తీసుకున్నాను. సో అదే కదా యాక్చువల్ డెఫినేషన్. చూడండి, సీక్వెన్సెస్ ఆఫ్ క్యారెక్టర్స్, దట్ ఈస్ నథింగ్ బట్ స్ట్రింగ్, రైట్? సో దట్ ఇక్కడ క్యారెక్టర్స్ తీసుకున్నాను. ఓకే, నెంబర్ స్పేసెస్ లో క్యారెక్టర్స్ తీసుకున్నాను, దీన్ని మనం స్ట్రింగ్స్ అంటాం. సిమిలర్లీ లైక్ అరేస్ లాగానే వీటి కూడా ఇండెక్సెస్ ఉంటాయి, స్టార్టింగ్ విత్ 0. సో 1 2 3 4 ఉన్నాయి. చూడండి, ఇవి ఇండెక్సెస్ అంటాం, ఇది కంటెంట్ డేటా, రైట్? చూడండి ఇక్కడ స్ట్రింగ్ డిక్లరేషన్. సో స్ట్రింగ్ డిక్లరేషన్ నథింగ్ బట్ దట్ ఈస్ ద స్ట్రింగ్ వేరియబుల్ ని డిక్లేర్ చేస్తాం, ఒక మెమొరీని క్రియేట్ చేసుకుంటాం. సో ఇక్కడ చూడండి, సింటాక్స్ క్యార్ అండ్ స్పేస్ మెన్షన్ చేయాలి అండ్ స్ట్రింగ్ నేమ్ అండ్ సైజ్ మెన్షన్ చేస్తే మన సెమీకోలన్. సో ఇట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ స్ట్రింగ్ డిక్లరేషన్. సో చూడండి, ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాను, క్యార్ స్పేస్ అండ్ స్ట్రింగ్ నేమ్ str అని తీసుకున్నా, సైజ్ 10. అంటే ఇక్కడ 10 బైట్ ఆఫ్ మెమరీ లొకేషన్ క్రియేట్ చేసుకున్నాను ర్యామ్ లో. ఒక స్పేస్ క్రియేట్ అయింది అంతే, అందులో వాల్యూస్ ఏం లేవు, డేటా ఏం లేదు. సో దట్ ఇప్పుడు ఇలా ఎప్పుడైతే డిక్లేర్ చేసుకున్నానో ఒక స్ట్రింగ్ వేరియబుల్, ఇందులో ఇప్పుడు వాల్యూస్ ని స్టోర్ చేయాలి. ఆ ప్రాసెస్ ఏమంటాం? స్ట్రింగ్ ఇనిషియలైజేషన్. ఇదిగోండి ఇక్కడ. ఓకే, ఇది సెకండ్ కాన్సెప్ట్. సో స్ట్రింగ్ ఇనిషియలైజేషన్ అంటే ఏంటంటే మనం ఇక్కడ మెమరీ క్రియేట్ చేసుకున్నాం కదా, స్ట్రింగ్ వేరియబుల్, ఇందులో వాల్యూస్ ని తీసుకుంటాం, ఆ ప్రాసెస్ నే స్ట్రింగ్ ఇనిషియలైజేషన్ అంటాం. వాల్యూస్ మీరు తీసుకునేటప్పుడు 2 వేసెస్ లో తీసుకోవచ్చు, అసైనింగ్ ఏ స్ట్రింగ్ లిటరల్ అండ్ సెకండ్ వన్ అసైనింగ్ ఏ క్యారెక్టర్ బై క్యారెక్టర్. ఓకే, ఇక్కడ 2 వేసెస్ ఉన్నాయి. అంటే అర్థం ఏంటంటే చూడండి, ఇక్కడ మీరు వన్స్ ఒకసారి స్ట్రింగ్ వేరియబుల్ డిఫైన్ చేసిన తర్వాత విత్ ఇన్ ద డబుల్ కోట్ లో మన ఛానల్ నేమ్ ప్రోగ్రామింగ్ గురు ఫర్ యూ, చూసారా? ఇది విత్ ఇన్ ద డబుల్ కోట్ లో ఇక్కడ డైరెక్ట్ కంటెంట్ డేటాని తీసేసుకున్నాను. ఇలా తీసుకుంటే ఇట్ ఈస్ కాల్డ్ అసైనింగ్ ఏ స్ట్రింగ్ లిటరల్స్ అంటాం. ఇది ఒక ఫస్ట్ వే. ఓకే, సెకండ్ వే ఏంటి? క్యారెక్టర్ బై క్యారెక్టర్. అంటే ఈచ్ అండ్ ఎవరి లెటర్స్ ఏం చేస్తామంటే విత్ ఇన్ ద సింగిల్ కోట్ లో మనం మెన్షన్ చేసుకుంటూ పోవాలి. చూడండి, ఇక్కడ పి సింగిల్ కోట్ లో మెన్షన్ చేయాలి, ఇక్కడ ఆర్ కూడా సింగిల్ కోట్ లో మెన్షన్ చేయాలి. బిట్వీన్ పి అండ్ ఆర్ కామాస్ తో సపరేట్ చేసుకుంటూ పోవాలి. లాస్ట్ లో నల్ వాల్యూ డిఫైన్ చేయాలి. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ అసైనింగ్ క్యారెక్టర్ బై క్యారెక్టర్. ఇలా అసైన్ చేసిన తర్వాత లాస్ట్ ఫేజ్ ఏంటి? యాక్సెస్ స్ట్రింగ్ ఎలిమెంట్స్, రైట్? అది థర్డ్ వన్, స్ట్రింగ్ డిక్లరేషన్. అండ్ ఇక్కడ నుంచి ఇదంతా కూడా స్ట్రింగ్ ఇనిషియలైజేషన్ వన్స్ ఇలా డిఫైన్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేశానంటే నేను ప్రింట్ చేస్తున్నాను సింపుల్ గా, అంతే. ఈ ప్రాసెస్ నే యాక్సెస్ స్ట్రింగ్స్ అంటాం. ఇప్పుడు మీకు టర్బో సిలో క్లియర్ గా ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆఫ్టర్ దట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని స్ట్రింగ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఓకే, స్ట్రింగ్ లెంత్, స్ట్రింగ్ కాపీడ్, స్ట్రింగ్ క్యాచ్, ఓకే, స్ట్రింగ్ కంపారిజన్, స్ట్రింగ్ రివర్స్, స్ట్రింగ్ లోయర్స్ అండ్ స్ట్రింగ్ అప్పర్స్. దీని యూజెస్ ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రింగ్ ఫంక్షన్స్, అది కూడా మీకు ప్రాక్టికల్ గా ఇప్పుడు టర్బోసీలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్స్ లో వీడియోస్ లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు అండి. ఓకే, సో వీడియోస్ ఒకసారి చూడండి, చాలా క్లారిటీగా ఉంటాయి. సో ఒకసారి ఇప్పుడు చూద్దాం, ఇంప్లిమెంటేషన్ చేద్దాం. సో యాజ్ యూజువల్ మీరు ఏం చేస్తారంటే హెడర్ ఫైల్స్ డిఫైన్ చేయాలి, stdio.h హెడర్ ఫైల్స్. అండ్ సెకండ్ వన్ conio.h. అండ్ థర్డ్ హెడర్ ఫైల్స్ కూడా మెన్షన్ చేయాలి. ఓకే, string.h, రైట్? ఇలా డిఫైన్ చేసిన తర్వాత మీరు చేయాల్సిన ప్రైమరీ టాస్క్ ఏంటంటే ఫస్ట్ వన్, యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ద మెయిన్ సెక్షన్, రైట్?
సో ఓపెనింగ్ బ్రాకెట్స్, క్లోజింగ్ బ్రాకెట్స్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే చూడండి, ఫస్ట్ వన్ CLR/SR ఇంప్లిమెంటేషన్ చేయండి. సో ఫస్ట్ ఏం చేయాలి, స్ట్రింగ్ డిక్లరేషన్ అంటే ఏంటి, స్ట్రింగ్ వేరియబుల్ ని డిక్లేర్ చేయాలి కదా. సో దట్ క్యార్ అని డిఫైన్ చేసి స్ట్రింగ్ నేమ్ ఏ ఇస్తున్నాను, లేదా ఎస్, యూ కెన్ మెన్షన్ ఎనీ నేమ్, రైట్. ఏ తీసుకుంటాను ఇక్కడ. ఇదేంటి, ఏ అనేది స్ట్రింగ్ వేరియబుల్ నేమ్, రైట్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక 10 సైజ్ ఇస్తున్నాను. ఇందులో చూడండి, ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ కాల్డ్ స్ట్రింగ్ వేరియబుల్ డిక్లరేషన్, రైట్. స్ట్రింగ్ డిక్లరేషన్, రైట్. సో దట్ ఇప్పుడు ఇందులో ఏం చేస్తున్నానంటే వాల్యూస్ ని తీసుకుంటాను, సరేనా. దెన్ నౌ ఫస్ట్ ఏంటి, అసైనింగ్ ఏ స్ట్రింగ్ లిటరల్స్ కదా, అది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. దీన్ని విత్ ఇన్ ద డబుల్ కోట్ లో సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే వర్డ్ మెన్షన్ చేయాలి, హలో, రైట్. సో ఒకసారి దీన్ని ప్రింట్ చేద్దాం చూడండి. దెన్ నౌ printf ఇది యాక్చువల్లీ స్ట్రింగ్ డిక్లరేషన్ అండ్ స్ట్రింగ్ ఇనిషియలైజేషన్, రైట్. సో నౌ స్ట్రింగ్ యాక్సెసింగ్ కదా, థర్డ్ వన్. సో చూడండి, ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్నాను విత్ ఇన్ ద డబుల్ కోట్ లో %s తీసుకోవాలి. దెన్ నౌ కామా, ఇక్కడ స్ట్రింగ్ నేమ్ ఏంటి, ఏ కదా, రైట్. సో ఒకసారి చూద్దాం దీని అవుట్పుట్, రైట్. ఒకసారి చూద్దాం, కంపైలేషన్ చేద్దాం. సో నో మిస్టేక్స్, చూడండి అవుట్పుట్ డిస్ప్లే అయింది కదా. ఇది ఫస్ట్ ప్రొసీజర్, రైట్. సెకండ్ ప్రొసీజర్ ఏంటి, అసైనింగ్ ఏ క్యారెక్టర్ బై క్యారెక్టర్ కదా. సో దట్ ఇక్కడ ఏం చేయాలంటే హలో అనే వర్డ్ ఉంది కదా, ఇలా కాకుండా ఇలా డిఫైన్ చేయాలి. సో ఇలా ఓపెన్ చేసి బ్రాకెట్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇందులో హలో ఈ వర్డ్ ఉంది కదా, సింగిల్ కోట్ లో మెన్షన్ చేయాలి, హలో హెచ్. అండ్ నెక్స్ట్ కామా మెన్షన్ చేయాలి, నెక్స్ట్ లెటర్ సింగిల్ కోట్ లో ఈ. ఇలా లెటర్స్ అన్ని కూడా విత్ ఇన్ ద సింగిల్ కోట్ లో మెన్షన్ చేసుకుంటూ పోవాలి. సో కొంచెం డిఫికల్ట్, ఓకే, రైట్. అందుకని ఫస్ట్ వన్ బెటర్, రైట్, హలో. నెక్స్ట్ వన్ మళ్ళీ కామా మెన్షన్ చేయాలి, సింగిల్ కోట్ లో మళ్ళీ అగైన్ లెటర్ అండ్ కామా అండ్ సింగిల్ కోట్ లో ఓ డిఫైన్ చేస్తాం, హలో, రైట్. సో లాస్ట్ వన్ ఏంటి, నల్ వాల్యూ డిఫైన్ చేయాలి కదా. సో దట్ విత్ ఇన్ ద సింగిల్ కోట్ లో /0, ఓకే, ఇలా డిఫైన్ చేయాలి. ఇది కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది మీకు, ఓకే. ఒకసారి చూద్దాం, నో మిస్టేక్స్. చూడండి ఆన్సర్ డిస్ప్లే అయింది కదా. ఇది యాక్చువల్లీ ఒక సింపుల్ బేసిక్ స్ట్రింగ్ ప్రోగ్రామ్. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను స్ట్రింగ్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, టోటల్ 7 డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, అవి ఒకసారి మనం ఇంప్లిమెంటేషన్ చేద్దాం, సరేనా. దెన్ నౌ ఇక్కడ చూడండి, ఇదంతా నేను ఫస్ట్ ప్రాసెస్ తీసుకుంటాను విత్ ఇన్ ద డబుల్ కోట్ లో. ఇక్కడ నేను హలో అనే వర్డ్ తీసుకుంటాను, ఓకే. నెక్స్ట్ వన్ ఇంకో స్ట్రింగ్ వేరియబుల్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను, నౌ బి, ఓకే. సో ఇందులో 10 సైజ్ అండ్ ఇక్కడ విత్ ఇన్ ద డబుల్ కోట్ లో అగైన్ వెల్కమ్, ఓకే, రైట్. సో ఫస్ట్ వన్ చూడండి, స్ట్రింగ్ లెంత్ కదా, అంటే వాట్ ఈస్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ స్ట్రింగ్ లెంత్, ఇందులో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో డిస్ప్లే అవుతాయి, అంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్ డిస్ప్లే అవుతాయి. సో దట్ ఇక్కడ చూడండి, printf విత్ ఇన్ ద డబుల్ కోట్ లో %d అని మెన్షన్ చేయాలి. ఇక్కడ str ఫంక్షన్ strlen ఇది లెంత్, స్ట్రింగ్ లెంత్ ఫంక్షన్ ఇది. సో ఇందులో నేను స్ట్రింగ్ ఏ తీసుకుంటున్నాను, రైట్. సో ఇక్కడ ఈ స్ట్రింగ్ ఏలో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో అవి డిస్ప్లే అవుతాయి, రైట్. ఒకసారి చూడండి, ఇక్కడ స్లాష్ అని మెన్షన్ చేస్తున్నాను, ఓకే. చూడండి హలో అండ్ 5, ఓకే. సో హలో అనే వర్డ్స్ లో 5 లెటర్స్ ఉన్నాయి కదా, రైట్, ఓకే. నెక్స్ట్ వన్ ఏంటి, స్ట్రింగ్ పర్ కేసెస్, ఓకే. UPR అంటే చూడండి, ఇక్కడ అన్ని స్మాల్ లెటర్స్ లో ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా క్యాపిటల్ లెటర్ లో చేంజ్ అవుతాయి, ఓకే. సో దట్ ఇక్కడ ఎస్ తీసుకోవాలి. దెన్ నౌ చూడండి, ఫస్ట్ నేను ఇచ్చిన లెటర్స్ ఏంటి, హలో స్మాల్ లెటర్స్, సెకండ్ డాన్స్ అవన్నీ కూడా క్యాపిటల్ లెటర్ లో ప్రింట్ అయ్యాయి కదా, అది స్ట్రింగ్ అప్పర్స్. నెక్స్ట్ థర్డ్ ఫంక్షన్ ఏంటి, స్ట్రింగ్ లోయర్స్, రైట్, LWR స్ట్రింగ్ లోయర్. ఇక్కడ నేను కంటెంట్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే క్యాపిటల్ లెటర్ లో తీసుకుంటాను, ఓకే.
రైట్, చూడండి ఒకసారి. చూడండి, నేను క్యాపిటల్ లెటర్ లో మెన్షన్ చేస్తే రిజల్ట్ కింద చూడండి హలో అవన్నీ కూడా స్మాల్ లెటర్స్ లో ప్రింట్ అయ్యాయి. ఓకే, క్లియర్. అది స్ట్రింగ్ లోయస్. సో స్ట్రింగ్ లోయస్ చూద్దాం అవుట్పుట్. చూడండి, కంటెంట్స్ లెటర్స్ అన్ని రివర్స్ లో ప్రింట్ అయ్యాయి. రైట్, ఇది టోటల్ గా 4 ఫంక్షన్స్ కంప్లీటెడ్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్ ఏంటంటే కాపీడ్, స్ట్రింగ్ కాపీడ్. ఓకే, సిపివై స్ట్రింగ్ కాపీడ్ అంటే అర్థం ఏంటంటే చూడండి, ఏ డాట్ బి తీసుకుంటున్నాను అంటే దీని మీనింగ్ ఏంటంటే బిలో ఉండే ఈ కంటెంట్, ఈ డేటా ఏలో స్టోర్ అవుతుంది, అంటే ఏలో కాపీ చేస్తున్నాం. ఇప్పుడు ఏని మనం ప్రింట్ చేస్తున్నాం. సో ఇప్పుడు దీని రిజల్ట్ ఏంటంటే హలో కాదు వెల్కమ్ అని డిస్ప్లే అవ్వాలి. బిలో ఉండే కంటెంట్ ఏలో మనం కాపీ చేస్తున్నాం అని అర్థం. ఫస్ట్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్ నేను కమెంట్ మెన్షన్ చేస్తున్నాను. సో దీని అవుట్పుట్ ఏంటంటే వెల్కమ్. ఓకే, అంటే బిలో ఉండే కంటెంట్ ఏలో మనం కాపీ చేస్తున్నాం. ఓకే, సో దట్ ఇప్పుడు రిజల్ట్ వెల్కమ్ అని ప్రింట్ అవ్వాలి. ఓకే, చూద్దాం ఒకసారి. ఓకే, క్లారిటీ. రైట్, ఇది స్ట్రింగ్ కాపీడ్ ఫంక్షన్స్. నెక్స్ట్ వన్ స్ట్రింగ్ క్యాచ్ అంటే అర్థం ఏంటంటే ఏలో ఉండే కంటెంట్, బిలో ఉండే కంటెంట్ రెండు కూడా మనం కంబైన్ చేస్తున్నాం. ఓకే, సో రిజల్ట్ ఏంటి ఇప్పుడు హలో అండ్ వెల్కమ్ రెండు ప్రింట్ అవుతాయి. ఓకే, చూద్దాం ఒకసారి. చూడండి, హలో అండ్ వెల్కమ్ రెండు ప్రింట్ అయ్యి. క్లారిటీ, ఇది కన్కటినేషన్. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్ సిఎంపి కంపారిజన్ అంటే అర్థం ఏంటంటే చూడండి, ఇక్కడ ఏలో ఉండే కంటెంట్ అండ్ బిలో ఉండే కంటెంట్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఈక్వల్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఈక్వల్ గా ఉంటే కనుక ఇట్స్ ట్రూ అండ్ 0 రిటర్న్ చేస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ ఈక్వల్ గా లేకపోతే ఏదో గార్బేజ్ వాల్యూ డిస్ప్లే చేస్తుంది. ఓకే, ఇది ప్రొసీజర్ యాక్చువల్లీ. సో దట్ ఇక్కడ ఏంటంటే %s కాదు %d తీసుకోవాలి. రైట్, ఒకసారి చూడండి, ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి? ఏ స్ట్రింగ్స్ లో హౌ మెనీ లెటర్స్? 5. ఇక్కడ బి స్ట్రింగ్స్ లో 7 ఉన్నాయి. సో ఇప్పుడు గార్బేజ్ వాల్యూ డిస్ప్లే అవ్వాలి. చూడండి ఒకసారి. రైట్, గార్బేజ్ వాల్యూ డిస్ప్లే అయింది కదా. అలా కాకుండా ఇక్కడ నేను చూడండి, ఇక్కడ కూడా వెల్కమ్ అని తీసుకుంటున్నాను. ఓకే, సో చూడండి, ఇక్కడ కూడా 7. చూడండి, ఇక్కడ 7 లెటర్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 7 లెటర్స్ ఉన్నాయి. సో దట్ ఈ రెండు ఈక్వల్ కనుక ఇప్పుడు ఆన్సర్ 0. రైట్, క్లియర్. రైట్, ఇవ్వండి యాక్చువల్లీ స్ట్రింగ్స్ అండ్ స్ట్రింగ్ ఫంక్షన్స్. ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్ లో మీరు అడగండి. సో డెఫినెట్లీ మీకు ఆన్సర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.